ever factory outlet Mukunda Jewelry's grand opening December 14న హన్మకొండలో. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బ్యాడ్ బ్రీత్, నోటి నుంచి దుర్వాసన చాలా కంఫర్ట్ అనేది అనిపించదండి, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. పక్కన వాళ్ళ దగ్గర నుంచి అట్లా వస్తూ ఉంటే చెప్పలేము, మాట్లాడలేకపోతాం, దగ్గరికి వెళ్ళలేకపోతాం కదండి. చిన్న మనకైనా ఇబ్బంది, మనకి కూడా తెలుస్తూ ఉంటుంది కొన్ని సార్లు. అయితే నేను వాటర్ తక్కువ తీసుకుంటే బ్రీత్ అలా బ్యాడ్గా వస్తుందని కూడా విన్నానండి. అసలు ఎందుకు డ్రై అయిపోతాయి, గొంతు డ్రై అయితే బ్యాడ్ బ్రీత్ వస్తుంది. ఓకే, ఒకటి పళ్ళల్లో సమస్య, దానివల్ల పయోరియా అంటారు. పయోరియా అంటే ఈ పళ్ళకి ఒక రకంగా ఫంగస్ లాంటిది, అంటే పాచి లాంటిది ఫామ్ అయ్యి అది అలా ఉండిపోతుంది, టార్చర్ ఫామ్ అవుతుంది, అది ఉండిపోతుంది. ఆహార పదార్థాలు ఇరుకుంటాయి, పన్ను ఏదైనా పాడవుతుంది, పళ్ళల్లో ఇన్ఫెక్షన్స్, బాగా బ్రష్ చేయకపోవటము, నోరు డ్రై అయిపోవటము, లేకపోతే గొంతులో ఫ్లమ్ ఉండటం, జలుబు మన గొంతులో నుంచి మనకే బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. జలుబు తాలూకు ఇన్ఫెక్షన్ లక్షణాలు, అవును, ఇలాంటివి ఏవో ఉంటాయి జయ సమస్యలు. సాధారణంగా ఏమనుకుంటా అంటే పళ్ళు బాగా బ్రష్ చేసుకోలేదని జనరల్గా పిల్లలకి 2 సార్లు బ్రష్ చేయించటము, తర్వాత నాలుగు గీయించటము, టంగ్ క్లీన్ చేసుకోరు. అవును, పిల్లలు కొంతమంది నాలుగు తెగుతుంది బాగా, అందుకని చేసుకోరు. అది కొంచెం కాస్త మంచివి సెలెక్ట్ చేసి పిల్లలు నాలుగు గీయటము, పొద్దున్నే కొంచెం కాస్త గొంతు బాగా క్లీన్ చేసుకోవటము, అట్లా అలవాటు చేయాలి. మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఏదైనా తినంగానే మాంసాహారం తిన్నాక తప్పకుండా బ్రష్ చేసుకోవటం. తమలపాకులు వేసుకుంటారు చాలామంది కదా, తమలపాకులు వేసుకున్నాక కూడా తమలపాకులు వేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి, అది పళ్ళకి మంచిదే, కానీ ఒక రకంగా గార పట్టినట్టుగా అవుతుంది. అందుకని తమలపాకులు పొద్దున్న మధ్యాహ్నం కిళ్ళి వేసుకుంటే ఈవినింగ్ మొహం కడుక్కునేటప్పుడు పళ్ళు బ్రష్ చేసుకోవటం. అయితే పేస్ట్ వాడాలా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎవ్రీ టైము పేస్ట్ అయితే అక్కర్లేదు, ఒట్టి బ్రష్ చేయటం, కొంచెం ఉప్పు నీళ్ళు లాంటివి పుక్కిలించి ఉమ్మేయటం, నీళ్లు బాగా పుక్కిలించటం, ఏదైనా తిన్నాక నోరు పుక్కిలించుకోవటం, అది చెయ్యం కదా, ముత్తు తుడుచుకుంటారు అంతే. వాటర్ని లోపల నోట్లో కదలనివ్వరు, బాగా కదిలితే ఏమవుతుంది, పళ్ళల్లో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుకుంటే అవి వచ్చేస్తాయి బయటికి. వాటిని తీయటానికి ఏంటి, ఇది అవి వాడతారు కదా, స్టిక్స్, టూత్ పిక్ వాడతారు, డెంటల్ ఫ్లాస్ దొరుకుతాయి, వాటితోటి వాడుకుంటారు. వాటికంటే నీళ్లు చాలా మంచిది, అంతే, అవి కూడా ఓకే. కానీ మనకి ప్రధానమైనది ఇది కదా, అలవాటు చేసుకోవాలి. అందుకని తరచుగా ఏదైనా తిన్నాక ఉల్లిపాయలు అవి తింటే ఆ ఉల్లిపాయల వాసన ఉండిపోతుంది, కదా. ఈ రైతాలు అవి తిన్నాం, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లతోటి అది ఉండిపోతుంది. అవును, పచ్చి ఉల్లిపాయలతో ఏదైనా చేస్తే, లేదా ఈ రోటీలు అవి తిన్నప్పుడు ఒక ఉల్లిపాయ తింటూ ఉంటారు. ఉల్లిపాయలు అవి తిన్నప్పుడు తప్పకుండా లెమన్ జ్యూస్ తాగే అలవాటు చేసుకోండి, ఉల్లివాసన రాదు. ఓకే, నేను చేసే ఒక మెథడ్ చెప్తాను. తక్కువే నేను తింటాను కూడా, కానీ ఏదైనా ఇలా ఆయిలీ ఫుడ్ తిన్నప్పుడు నోరు వాసన వస్తుందన్న అనుమానం ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. నిమ్మరసం ఒక చిన్న స్పూన్లో పిండేసేయండి, ఒక చిటికెడు ఉప్పేసి దాన్ని ఇలా కదపండి జాగ్రత్త. ఆ లెమన్ తీసుకోండి, పొట్టలోకి వెళ్ళిన ఆయిల్ కట్ అవుతుంది, తాగేయమంటారా? ఓకే, బాగుంటుంది. నీళ్ళల్లో వేసుకుంటే మీ ఇష్టం, నేను డైరెక్ట్గానే చేస్తా. కాకపోతే ఎవరో చెప్పారు పళ్ళ ఎనామిల్ పోతుందని, ఆ పులుపుకి పళ్ళ ఎనామిల్ పోతుంది. నాకు చాలా ఇష్టం డైరెక్ట్ లెమన్ జ్యూస్. హెవీ ఫుడ్ తర్వాత లెమన్ జ్యూస్ తీసుకోవాలనుకుంటాను నేను. ఈ ఉల్లిపాయలు అవి తిన్నవాళ్ళు కనుక నిమ్మరసం కనుక తీసుకుంటే నోటి వాసన సగం తగ్గిపోతుంది, నోటి వాసన తగ్గుతుంది. మరి పచ్చి ఉల్లిపాయలు తింటారు కదా, చాలా మందికి అలవాటు ఉంటుంది. పచ్చళ్ళల్లో ఏది మనం మిరపళ్ళ పచ్చడి, గోంగూర పచ్చడి తింటామా, దాంతో ఉల్లిపాయ నలుచుకుని తింటాం. పెరుగున్నెల్లో ఉల్లి ముక్కలు నలుచుకుని తినేవాళ్ళు కూడా ఉంటారు. కొంచెం ఈ సీజన్లో తక్కువ, చలికాలం అంత ఉల్లిపాయలు అంత ఎక్కువగా తినరు, కూరలు వేసుకుంటారు, కానీ పచ్చి ఉల్లిపాయలు తినరు. సీజన్ మారినప్పుడు ఎండాకాలం ఎక్కువ తింటాం మనం, చాలా మంది తింటారు కదా. నీకైనా అలవాటు ఉందా? తక్కువ, పచ్చి ఉల్లిపాయ తక్కువ రమ్మగారు. ఉల్లిపాయ పచ్చళ్ళు, ఉల్లిపాయ పెరుగు పచ్చళ్ళు అవి తింటారు. తిన్నప్పుడు ఈ బాధ ఉంటుంది. ఇలా చేసుకోవచ్చు. కాకపోతే రెగ్యులర్ బ్యాడ్ బ్రీత్కి మాత్రం తప్పకుండా ఒకసారి డెంటిస్ట్ని చూడాలి, ఈఎన్టీ స్పెషలిస్ట్ని కూడా చూడాలి. పళ్ళల్లో ఏమీ లేదు అంటే గొంతులో ఏముందో సమస్య. కొంతమందికి గొంతులో కూడా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుని ఉండిపోతాయి, ఫ్లమ్ వల్ల కూడా వస్తుంది. ఏంటి అంటే చూస్తే నీకు కొంతమందికి పేరుకుని పోతుంది కదా. వీటికి ఏంటంటే హాట్ వాటర్ చాలా మంచి సమాధానంగా ఉంటుంది. ఫ్లమ్ ఎప్పుడు కూడా హాట్ వాటర్ తోటి తగ్గుతుంది. తరచుగా రాత్రి పడుకునేటప్పుడు వేడి నీళ్ళు తాగటం, మధ్యలో కూడా మనకి గొంతులో ఫ్లమ్ ఉంది, చికాగ్గా ఉందంటే నీళ్ళు తాగుతుంటే స్మెల్ రాకుండా ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే ఫ్లమ్ కరిగిపోతుంది,
తగ్గిపోతుంది. సైనసైటిస్ ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ బ్రీత్ ఉండేందుకు ఒక అవకాశం ఉందట. కానీ అందరికీ ఏమి ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఉన్నవాళ్ళు ముందు ఒకసారి డెంటిస్ట్ని మాత్రం తప్పకుండా చూడండి. పళ్ళల్లో ఏం ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక ఇది రెండోది అవ్వచ్చు. ఓకే. దీనికి ఏం చేస్తారంటే చాలా మందికి అలవాటు ఒక లవంగం నోట్లో వేసుకోవటం, ఇలా ఏలక్కాయ వేసుకోవటం, లేదా పుదీనా వాటర్ ఒకటి తాగటం. పుదీనా నీళ్ళు కూడా అవి ఎట్లా అంటే పుదీనాని ఒక 4-5 దళాల్లాగా కోసుకోవటము. బట్ నీళ్ళలో నుంచి గ్రీన్ కలర్ వస్తుంది. నీళ్ళు ఎక్కువసేపు పుక్కిలి పట్టండి, ఉంచుకుంటే ఫుడ్ నోరు క్లీన్ అయిపోతుంది. ఇది మంచి అలవాటు. తర్వాత పళ్ళల్లో కనుక సమస్య ఉంది అని మనకు అనిపిస్తే కనుక లవంగాల నీళ్లు కూడా, లవంగాలు ఒక 10-12 లవంగాలు ఒక ఒక గ్లాస్ నీళ్ళలో వేసి బాగా మరగనివ్వండి. అది కూడా కలర్ మారుతుంది, ఘాట్ వస్తుంది నీళ్ళలో. ఆ నీళ్ళు ఎక్కువసేపు పుక్కిలు పట్టినా కూడా పళ్ళల్లో ఉన్న సమస్య పోతుంది. పేరుకుంటుంది కొంచెం గట్టిగా, దాన్ని ఫ్లేక్స్ లాగా పట్టేస్తుంది పళ్ళని, అది వదిలిపోతుంది. తర్వాత ఏమో వాసన కూడా తగ్గిపోతుంది. ఓకే. ఇవి ట్రై చేయాల్సిందే. ప్రధానమైనది ఏంటంటే 2 పూట్ల బ్రష్ చేసుకోండి. ఈ బ్రషింగ్లో కూడా చాలా మంచి మంచి వచ్చినాయి ఇప్పుడు ఆరోగ్యపరమైన. మనకి కచ్చికతో చేసినటువంటి పౌడర్స్ అవి దొరుకుతున్నాయి. కరక్కాయ పొడితో పళ్ళు తోముకోండి, ఉప్పుతో పళ్ళు తోముకోండి. ఆయుర్వేద వైద్యులు చాలామంది చెప్తున్నారు. పేస్ట్ల మీదే డిపెండ్ అవ్వక్కర్లా మనం. ఒకసారికి ఇట్లా మీరు అన్నట్టుగా ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచిస్తే, ఆల్టర్నేటివ్ త్రిఫలాతో పళ్ళు తోముకోవటం, పసుపుతో ఉప్పు కలిపి పళ్ళు తోముకోవటం, అలాంటివి ఉన్నాయి రకరకాల మెథడ్స్. నేను అన్ని మెథడ్స్ ఏం చెప్పటం లేదు, బ్రౌజ్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది. ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, పళ్ళు క్లీన్గా ఉండటానికి ఓ పూట అది ఓ పూట ఇది కూడా వాడుకోవచ్చు. పడుకునేటప్పుడు బ్రష్ చేసుకుని పడుకోండి. ఈ 2 సార్లు బ్రష్ చేయాల్సి వచ్చినా దీనికి పేస్ట్ వాడక్కర్లా మీరు. అవును, ఒట్టిగా బ్రష్ చేసుకుని బాగా నోరు పొక్కిలించుకుని కొంచెం మంచినీళ్ళు తాగి పడుకుంటే బాగుంటుంది. పళ్ళు శుభ్రంగా ఉంటాయి, పొద్దుట లేచేసరికి చికాకు ఉండదు. ఏదైనా మాంసాహారం తిన్నప్పుడు విధిగా బ్రష్ చేయటం అలవాటు చేసుకోండి. బ్రష్ చెయ్యము, పుక్కిలిచ్చండి బాగా కనీసం. అవును, హాట్ వాటర్ని అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అలవాటుతోగా ఇది పోతుంది. మనం ఎన్ని అలవాట్లు ఉన్నా మనకి ప్రాబ్లం వస్తుంది, నోట్లో వాసన వస్తుంది, పక్కన కంపానియన్స్ కంప్లైంట్ చేస్తారు నోరు వాసన వస్తుంది అంటే తప్పకుండా డాక్టర్ని చూడాలి. మంచినీళ్ళు మాత్రం కొంచెం కొంచెం తాగుతూ ఉండండి. నోరు డ్రై అయిపోతూ ఉంటుంది. నోరు డ్రై అయినప్పుడు కూడా మనకు అలా వాసన వస్తుంది. కొంచెం మంచినీళ్ళు తాగటం, కాసిన నీళ్ళు తాగి ఎవరితో మాట్లాడేటప్పుడు ఓ డ్రాప్ వాటర్ తాగి మాట్లాడితే గొంతు డ్రై అయిన నోరు గొంతంతా ఒకసారి క్లియర్ సెటిల్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా వాసన రాదు. మనమే ఫీల్ అయ్యామనుకో అది పెద్ద ఇబ్బంది. అవును, పక్క వాళ్ళు ఫీల్ అవుతున్నారనుకో అది పరువు తక్కువగా ఉంటుంది. 2 ఇబ్బందులే కదా. మనమే నోట్లో వాసన వస్తుందంటే అది గొంతులో నుంచి వస్తున్నట్టు. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా కావన్నట్టు దానికి కారణం. డాక్టర్ని సంప్రదించినప్పుడు మామూలుగా ఏదో డాక్టర్ నాన్నగాలైనా చూస్తూనే ఉంటారు ఇప్పుడు కదా. అప్పుడు డాక్టర్కి చెప్పండి బ్యాడ్ బ్రీత్ ఉంది నాకు అని. దానికి ఏదైనా ఒకటి చెప్తారు సొల్యూషన్. ఆ సొల్యూషన్ని ఫాలో అయిపోండి. రైట్. థ్యాంక్ యూ రమ్ గారు. నమస్తే. నమస్తే.